హాయ్ హలో నమస్తే నేమి సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క కూలీ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ కూలీ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క ఫ్రెండ్ అయిన సత్యరాజ్ వచ్చి చనిపోతాడనమాట. సో చనిపోయిన వ్యక్తిని చూసేయడానికి రజనీకాంత్ వెళ్తాడు. అక్కడ పోయిన తర్వాత తెలిసేది ఒక విషయం, తన స్నేహితుడి మరణం అనేది నార్మల్ అయిన ఒక విషయం కాదు, నార్మల్ డెత్ కాదు, ఇది ఒక హత్య అనేసి తెలుస్తుంది రజనీకాంత్కి. సో దాని యొక్క ఇన్వెస్టిగేషన్ దిగుతారనమాట. సో తన ఫ్రెండ్ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అనేది తెలుసుకునేదానికి దిగుతాడు. సో అలా దిగిన తర్వాత తనకి ఏ విషయాలు తెలిసింది, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అండ్ అలా చంపిన వాళ్ళని రజనీకాంత్ ఏం చేశాడు అనేదే ఈ మూవీ యొక్క ఓవరాల్ వన్ లైన్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు, చాలా బిలో యావరేజ్గా అనిపించింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా ఈ సినిమాని తీసిన విధమే. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ అనేది చాలా బాగుంది, ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్. సో వాళ్ళ యొక్క ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పొజిషన్లో వచ్చే ఆ సీన్స్ అయితే ఇంకా సూపర్ అనమాట. ఓవరాల్గా ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని చూపించిన విధం అనేది చాలా సూపర్గా ఉంది. అండ్ కింగ్ నాగార్జున వాళ్ళ యొక్క స్క్రీన్ అపీరియన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా సూపర్గా ఉంది. సో ఆ విలనిజం అండ్ ఆ యాక్టింగ్ స్టైలిష్గా ఉంది అనమాట, చాలా సూపర్గా ఉంది నాగార్జున వాళ్ళ యొక్క యాక్టింగ్. వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ పరంగా చూస్తే ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం సూపర్గా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఎక్కువ స్క్రీన్గా, ఎక్కువ పవర్ఫుల్గా రాసుకోకుండా ఒక జస్ట్ విలన్ అంటాగా రాసుకున్నారు. బట్ ఏదైనా సరే కింగ్ యొక్క ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా సూపర్గా ఉందన్నమాట. సో నాకు తెలిసి ఇంకొంచెం బెటర్గా ఆ క్యారెక్టర్ రైటింగ్ రాసుకుని ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. సో నాకు తెలిసి ఇంకొచ్చే ఫిలిమ్స్లో కింగ్ నాగార్జున గారిని విలన్గా చూసేందుకే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటా. ముఖ్యంగా ఒక మంచి డైరెక్టర్స్లో చేతులతో ఒక మంచి విలన్ క్యారెక్టర్ నాగార్జున గారికి పడితే మాత్రం క్యాక్గా ఉంటుంది అసలు. సో మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అనేసి. అండ్ ఉపేంద్ర గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంత పెద్దగా ఏం లేదు. అండ్ వాళ్ళు వచ్చే ఒక 2 సీన్స్ ఏమో అనుకుంటా, 2 ఫైట్ సీన్స్ మాత్రం వస్తారు. సో వాళ్ళ క్యారెక్టర్ ఈ సినిమాకి అవసరమే లేదు. ఏదో పాన్ ఇండియా సినిమా కదా, తమిళ నుంచి ఒకరు, తెలుగు నుంచి ఒకరు, కన్నడ నుంచి ఒకరు అని లెక్కల కోసం తీసుకున్నారనమాట ఉపేంద్ర గారిని. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ కూడా పెద్దగా ఏం లేదు, ఇచ్చిన దానికి చేశారు, అది వరకు ఓకే. అండ్ శోభిన్, మంజుమల్ బాయ్స్ నుంచి ఉంటారు కదా శోభిన్ వాళ్ళు. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా బాగుంది. నాగార్జున తర్వాత సెకండ్ విలన్ అనమాట ఈయన. సో వీళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వీళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. అందులాగా లాస్ట్లో వచ్చి అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ ఎంత పెద్ద ఒక గొప్ప యాక్టర్ అనేది మనకు చాలా తెలుసు. సో అలాంటి ఒక గొప్ప యాక్టర్ని ఈ సినిమాలో తీసుకొచ్చి వేస్ట్ చేసి అని చెప్పచ్చు. ముందు చెప్పినట్టే లెక్కల కోసం, సో తమిళ నుంచి ఒకరు, తెలుగు నుంచి ఒకరు, హిందీ నుంచి ఒకరు, అట్లా హిందీ నుంచి తీసుకొని రావాలి కదా అనేసి అమీర్ ఖాన్ తీసుకొచ్చారు. కానీ ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఒక క్యారెక్టర్ వస్తానంటే ఆ క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉండాలి, క్యారెక్టర్ రైటింగ్ ఉండాలి. సో ఏదన్నా ఉంటేనే ఆ క్యారెక్టర్ ఓకే, ఈ క్యారెక్టర్ ఇందుకోసం వచ్చింది కదా అనేది ఉంటుంది. బట్ ఏమీ లేకుండా ఏదో వచ్చామే చేసామే అనేటట్టు ఉండింది అనమాట. అసలు అవసరమే లేని క్యారెక్టర్ అమీర్ ఖాన్ గారిది. సో ఎందుకో లెక్కల కోసమే ఈ క్యారెక్టర్ అనమాట, ఉపేంద్ర క్యారెక్టర్ అండ్ అమీర్ ఖాన్ క్యారెక్టర్, ఈ రెండు కూడా లెక్కల కోసం. సో ఆ ఇండస్ట్రీ నుంచి ఒకరు, ఈ ఇండస్ట్రీ నుంచి ఒకరు, లెక్క సరిపోయింది అంతవరకే. సో ఇంకొంచెం వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్ ఇంకొంచెం బాగా రాసుకొని ఇంకొంచెం తీసుకొని ఉంటే యాక్చువల్గా అనిపించింది వచ్చి రోలెక్స్ లాగా అనిపించింది సూర్య అట్లీస్ట్. సో లాస్ట్లో వచ్చే 10 నిమిషాలే
కానీ ఆ 10 నిమిషాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నిందో మనం అందరూ విట్నెస్ చేసాం అనమాట థియేటర్లో. సో అదే 10 నిమిషాలు 5 నిమిషాలు అరగంట ఒక క్యారెక్టర్ ఎంత బాగా రాసుకుంటాం అనేది ఎంత ముఖ్యమో అదే ముఖ్యం. ఓకేనా? సో జస్ట్ లెక్కల కోసం అంటే మాత్రం పని జరగదన్నమాట. సో ఈ సినిమా పెద్ద ఫ్లాప్. ఈ లెక్కల కోసం తీసుకున్నట్టే ఈ సినిమా. అండ్ ఈ సినిమా చూస్తే లెక్కల కోసమే 1000 కోట్లు కొట్టాలా అనే లెక్క రాసుకున్నాను అనమాట. సో మనం ఏం చేయాలి, ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, 5 ఇండస్ట్రీ నుంచి 5 హీరోలు వేసి తిప్పేద్దాం, ఎట్లయినా 1000 కోట్లు కొట్టేద్దాం అనుకున్నారు. కానీ ఆడియన్స్ వచ్చి హుషారు, ఎరా ఏదైనా తీస్తేనే కదరా, మీ పాటికి తిప్పితే ఎట్లా అనేసి ఈ సినిమా మొత్తం ఫ్లాప్ చేశారు. అని చాలామంది అనుకోవచ్చు, ఏం బ్రో కూలీ బాగా కలెక్షన్ చేసింది అనేసి. కూలీ అంతగా ఏం కలెక్షన్ చేయలేదు, నాకు తెలిసి ఈ సినిమా అరౌండ్ 400 crores అనుకుంటున్నాను. సో అంతే, ఈ సినిమా మొత్తంగా ఎత్తేసింది. సో లెక్కలతో సినిమా తీస్తే ఇట్లా ఉంటుంది. సినిమా తీసే లెక్కలు ఉండొచ్చు, కానీ లెక్కలతో సినిమాలు తీయొద్దు నా వరకు అంతే. అండ్ శృతి హాసన్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ వాళ్ళు కరెక్ట్గా చేశారు, సూపర్గా చేశారు అనమాట. యాక్టింగ్ పరంగా బాగానే చేశారు. అండ్ రచితారామ్ అనే ఒక హీరోయిన్ కన్నడలో, సో వాళ్ళు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుండింది అనమాట. సో అది కొంచెం బాగుండింది ఈ సినిమాలో. ఒక నేను ఎక్స్పెక్ట్ చేయింది ఆ క్యారెక్టర్ రచితారామ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్. సో ఒక విలనిజంతో కూడిన ఒక క్యారెక్టర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే ఇంతకుముందు, బట్ ఈ సినిమాలు చేసి చాలా బాగుండింది అనమాట. అనిరుద్ధ్ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగానే బాగుండింది అనమాట, ఎప్పటిలాగే బాగుండింది, సూపర్ చేశారు. ఈ సినిమాలో ఓవరాల్గా చెప్పడానికి ఎంత బాగుంది అని చెప్తే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఈ సినిమాలో చూసినా అది చూపించిన విధం చాలా చాలా బాగుండింది. దాన్ని తప్పితే అన్ని సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండింది. దాన్ని తప్పితే ఇంకేం పెద్దగా ఏం లేదు. సో ఫైట్ సీక్వెన్స్ కూడా జస్ట్ ఏదో చేసుకుంటూ పోయినారు అంతవరకే అని, కానీ పెద్దగా ఏం లేదనమాట. సో మీరు చెప్పండి, వీళ్ళ యొక్క ఓవరాల్ మోటివ్ అనేది ఉండొచ్చు, ఓకే 1000 కోట్లు కొట్టాలా అనేది ఉండొచ్చు, అది తప్పు కాదు. బట్ అది మాత్రమే ఉండమే ఇక్కడ మ్యాటర్ ఫెయిల్ అయిపోయింది. మీరు చెప్పండి, ఎందుకు తమిళ సినిమా, ముఖ్యంగా తమిళ సినిమా, ఎందుకంటే మెజారిటీగా రజనీకాంత్ గారి సినిమా చూసుకుంటే జైలర్ అది ఒక మల్టీ స్టారర్ ఫిలిమే, వేటైన్ అనే ఒక సినిమా వచ్చింది అది మల్టీ స్టారర్ ఫిలిమే, కూలీ ఇది మల్టీ స్టారర్ ఫిల్మే. సో బ్యాక్ టు బ్యాక్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అది కూడా చూస్తే జైలర్లో రజనీకాంత్ గారు, మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారు. ఇక్కడ వేటైన్ సినిమాలో రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఫహద్ ఫాసిల్ గారు. ఇక్కడ కూలీ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు. సో రజనీకాంత్ గారు ఫ్యాక్టర్ అనేది సెంటర్ పాయింట్. సో దాని చుట్టూ చూసుకుంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద హీరోలు. సో వీళ్ళు అనుకునేది ఏమంటే వేరే యాక్టర్లు, వేరే ఇండస్ట్రీ నుంచి యాక్టర్లు తీసుకొచ్చి ఈ సినిమాలు మనం సినిమాలు వేసుకుంటే బిజినెస్ పెరుగుతుంది, అదేలాగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వస్తుంది, 1000 కోట్లు కొట్టేద్దాం అనే ఒకే ఒక ఆలోచన మాత్రమే. కానీ ఓ విక్రమ్ లాగా, ఒక లియో లాగా, లేకపోతే ఇంకా ఓ రోబో, శివాజీ అలాంటి మంచి మంచి సినిమాలు ఇచ్చి బాక్స్ ఆఫీస్ కొడదామే అనే ఒక ఇది మాత్రం లేదనమాట వీళ్ళకి. సో అందువల్లే ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఒక అవుట్ వస్తుందనేసి నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఎందుకంటే నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఇవన్నీ చూసుకుంటే కమర్షియలీ బిగ్ హిట్ ఫిలిమ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ పరంగాను బిగ్ హిట్ ఫిల్మ్స్ అనమాట. సో ఆ ఫ్యాక్టర్ అనేది ఈ కూలీ సినిమాలో మిక్స్ అయింది. సో ఆ సినిమాలో ఉండే ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో మిస్ అయింది కాబట్టి ఈ సినిమా పెద్ద ఫ్లాపు. అండ్ లోకేష్ కనగరాజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చిన ఒక డైరెక్టర్, వాళ్ళ ఫిల్మోగ్రఫీలో కూలీ అనేది ఒక మొట్టమొదట పెద్ద ఫ్లాప్ అనమాట. సో హోప్ నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ అయినా మంచిగా తీస్తానని ఒక ఆశతో ఈ వీడియో అయితే మనం ఇప్పుడు ఎండ్ చేసుకుందాం. అండ్ ఎంతమంది ఈ సినిమాని, కూలీ సినిమాని థియేటర్స్లో చూసారని చెప్పండి. అండ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అని చెప్పండి. అండ్ అదేలాగా ఈ సినిమాని చూడని వాళ్ళు, ఇప్పుడు ఈ సినిమా అయితే తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూడాలనుకుంటే చూడండి. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అదేలాగా
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా నా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేలాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ నా ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ వస్తాయి. వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.